నాయకత్వ మార్పుపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అధికార పంపిణీకి సంబంధించి నెలకొన్న సందిగ్ధతకు కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే తెరదించుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తానే 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేసి నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఈ అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా నాయకత్వ మార్పుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 2.5 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నాయకత్వ మార్పు జరుగుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఈ తరహా చర్చ జోరుగా జరుగుతోంది. ఓవైపు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్, కీలక నేతల ఢిల్లీ పర్యటనలతో నాయకత్వ మార్పు జరుగుతుందనే చర్చ తీవ్ర స్థాయికి చేరింది. అయితే సీఎం సిద్ధరామయ్య నాయకత్వ మార్పు అంశంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. నాయకత్వ మార్పుపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య ఇటీవల మరోసారి తానే 5 ఏళ్ల వరకు సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే శీతాకాల సమావేశాలు ముగియడంతో కర్ణాటకలో నెలకొన్న గందరగోళానికి కాంగ్రెస్ అధిష్టానం తెరదించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండడమే తనకిష్టమని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, ఇప్పటికీ పార్టీ వర్కర్గా ఉండేందుకే తాను ఇష్టపడతానని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకత్వ మార్పు గురించి ఇటీవల వెల్లువెత్తిన ఊహాగానాలపై స్పందించిన డీకే శివకుమార్ సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశిస్తూ తమ మధ్య ఏం జరిగిందో తాను వెల్లడించలేనని స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధరామయ్య, తాను కలిసి పనిచేశామని, పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో కష్టపడ్డాడని డీకే శివకుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తమకు స్వేచ్ఛనిచ్చిందని తెలిపిన డీకే శివకుమార్ తాము కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను, సిద్ధుతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేశారు అని డీకే పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత నాయకత్వ మార్పునకు సంబంధించిన చర్చల గురించి ఎదురైన ప్రశ్నకు అలాంటి చర్చలు మీడియాలో మాత్రమే జరుగుతున్నాయని, ప్రభుత్వం పార్టీలో కాదని డీకే స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం పార్టీ హైకమాండ్ను కలవడం లేదని, విదేశాల నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని డీకే శివకుమార్ పేర్కొన్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల వెనుక కొన్ని కీలక సంకేతాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీకే శివకుమార్ నాయకత్వ మార్పు అనేది కేవలం మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని అటువంటి చర్చ ఏదీ లేదని స్పష్టం చేశారు. తాను కేవలం ఒక సామాన్య పార్టీ కార్యకర్తనని, 45 ఏళ్లుగా పార్టీ జెండా మోయడం నుండి పోస్టర్లు అంటించడం వరకు అన్ని పనులు చేశానని డీకే పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తగానే ఉండడానికి ఇష్టపడతానని చెప్పడం ద్వారా పార్టీ పట్ల డీకే తన విధేయతను చాటుకున్నారు. నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఒకవైపు తొందర లేదు అని చెబుతూనే మరోవైపు తానిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని గతంలో వ్యాఖ్యానించడం ద్వారా సిద్ధరామయ్యతో ఉన్న 2.5 ఏళ్ల అధికార భాగస్వామ్య ఒప్పందాన్ని డీకే శివకుమార్ పరోక్షంగా గుర్తు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. I love to be a party worker than any position in the party. That is permanent for me. From 1980 I am a party worker. Until today I am continuing to be 45 years. కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సీఎం పీఠం కోసం డీకే శివకుమార్ చేసే ప్రయత్నాలతో నాయకత్వ మార్పు ఉంటుందనే ఊహాగానాలు పెద్దెత్తున వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల అంతరాయం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.